చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. హాయ్ అందరికి నమస్తే. హాయ్ అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి అంట, రేవంత్ రెడ్డి గారు లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇంకా రేవంత్ రెడ్డి వీళ్ళ దోస్త్ అయినట్టు. ఈ కానిస్టేబుల్ చెప్తున్న మాటలు మా దోస్తే, ఆయన కలవాలని నాకు చెప్పండి, నేను తీసుకుపోతా అంటున్నా డైరెక్ట్గా. ఇక్కడ కానిస్టేబుల్ని తప్పు పట్టాను. బికాస్ ఆడేదో చిల్లరగా రీల్స్ చేసుకునేవాడు వచ్చాడో రీల్ చేసుకున్నాడు, అక్కడితో అయిపోయింది. గతంలో ఇదే కానిస్టేబుల్ ఐపీఎల్ స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ కావాలంటే కూడా నాకు మెసేజ్ చేయండి, టికెట్లు ఇప్పిస్తాను రీల్ చేసిండు. తర్వాత సెక్రటరియట్కి వచ్చిండు, సెక్రటరియట్లో చేసిండు. అసలు సెక్రటరియట్లో పర్మిషన్ ఎవరు ఇచ్చారు లోపలికి వెళ్ళడానికి? ఒక సామాన్యులు ఎవరైనా నాకు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని చెప్పి సమస్య చెప్పుకోవడానికి సెక్రటరియట్కి వెళ్తా అంటే నో పర్మిషన్. ఒక సమస్య ఉంది ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళాలంటే నో పర్మిషన్. సీఎం రిలీఫ్ ఫండ్ కావాలి, వెంటనే అమలు పరచండి, నాకు కొంత ఇమీడియట్గా ఇస్తే నేను వెళ్ళి నా భర్తకో లేకుంటే నా కుమారుడికో నా భార్యకో ఇంకెవరికో నా ఇంట్లో సమస్య ఉన్న వాళ్ళకి నేను చికిత్స చేసుకుంటా అంటే నో పర్మిషన్. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఎక్కడ నిఘా వేస్తున్నాయి? ఎక్కడెక్కడ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ధర్నాలు చేయాలనుకుంటున్నారు అక్కడ నిఘా వేస్తున్నాయి. ఎవరైతే జర్నలిస్టులు క్వశ్చన్ చేయాలనుకుంటున్నారో అక్కడ నిఘా వేస్తున్నాయి. ఎవరైతే ప్రతిపక్ష నాయకులు వాళ్ళ వాయిస్ రేజ్ చేసి ధర్నాలు రాస్తారోకాలు చేయాలనుకుంటున్నాయో అక్కడ నిఘా వేస్తున్నాయి. కానీ నిఘా వేయాల్సిన చోట నిఘా వేయడం లేదు. ఇదే పోలీస్ కానిస్టేబుల్, నాకున్న అనుమానాలు, ఇదే పోలీస్ కానిస్టేబుల్ డైరెక్ట్గా సెక్రటరీ లోపలికి వెళ్ళిన తర్వాత ఓ మంత్రి కాన్వాయ్ వచ్చింది. ఆ మంత్రి కాన్వాయ్లో నేను కూడా సెక్యూరిటీ అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోయి వాడి చేతిలో ఇంకేదైనా ఆయుధాలు ఉండి ఆ మంత్రిపై అటాక్ చేయబోతే ముఖ్యమంత్రిని డైరెక్ట్గా రేవంత్ రెడ్డి అని సంబోధిస్తున్న ఈ కానిస్టేబుల్ వేషంలో ఉన్నటువంటి ఈ ఫేక్ గాడు డైరెక్ట్గా వెళ్ళిపోయి అదే రకంగా సరే మన కానిస్టేబుల్ అని చెప్పి అనుకునే రకంగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి ఒక అడుగు ముందుకు వెళ్ళి సెక్రటరియట్లో మంత్రి పేషీలోకి వెళ్ళి ఇంకేదైనా చేరాన్ని చేస్తే, ముఖ్యమంత్రిపై అటాక్ చేస్తే ఎవరు సమాధానం చెప్పాలి? ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ఫెయిల్యూర్ కనబడుతోంది ఇక్కడ చాలా క్లియర్గా. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఇట్స్ డెఫినెట్లీ ఏ థ్రెట్ టు సీఎం ఆఫ్ తెలంగాణ. ఇది డెఫినెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక థ్రెట్గానే భావించాలి, మంత్రివర్గానికి ఒక థ్రెట్గానే భావించాలి. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ఫెయిల్యూర్ కనబడుతోంది. అధికారుల పేరిట, కానిస్టేబుల్ పేరిట లోపలికి వచ్చి రీల్స్ చేస్తుంటే మీరు సైలెంట్గా ఉండిపోతున్నారు. రీల్ వైరల్ అయ్యేంత వరకు అసలు వాళ్ళు లోపలికి ఎవడొచ్చాడు తెలియదు. ఈ రీల్ వన్స్ వైరల్ అయిపోయిన తర్వాత, పబ్లిక్లో నుంచి డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్న తర్వాత, రియాక్షన్స్ వస్తున్న తర్వాత అప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ పోలీస్ వర్గాలు గమనించి ఆ వ్యక్తిని క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నం చేశాయి. కానీ ఇప్పటివరకు ఆ వ్యక్తి దొరకలేదు. హీఈస్ నిఖిల్ ఫ్రమ్ గద్వాల్ నుంచి వచ్చినటువంటి నిఖిల్ యాదవ్ అనేటువంటి వ్యక్తినే, ఆయన పేరు నిఖిల్ యాదవ్, ప్రస్తుతానికి పరారులో ఉన్నాడు. సో ఆయనని పట్టుకునేందుకు పోలీసులు కొంత తలవెళ్తున్న పరిస్థితి. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే గతంలో కూడా ఉప్పల్ స్టేడియంకి వెళ్ళి ఐపీఎల్ టికెట్లు ఇస్తాను నా చెల్లెలు లాంటి వాళ్ళు అయితే నాకు మెసేజ్ చేయండి, నాకు చెల్లా అని మనసుకు అనిపిస్తే నేను ఇస్తాను అని చెప్పాడు. ఇప్పుడు సెక్రటరీకి వెళ్ళి అయితే రేవంత్ రెడ్డి కల్పిస్తానన్నాడు. ఇలాగే వదిలేస్తే ఈ రీల్ కనుక వైరల్ అయిపోయి ఉంటే ఎంతలా జరిగి ఉండేదో, ఎంతలా బీభత్సం జరిగి ఉండేదో. సో ఒకసారి ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో సెక్రటరియట్లోకి నకిలీ ఉద్యోగులు సంచలనం రేపుతున్నారు. రెవెన్యూ ఆఫీసర్ల పేరిట లోపలికి వచ్చి పిఆర్ఓల పేరిట దందాలకు తెరలేపుతున్నారు. ఒక కానిస్టేబుల్ పేరుతో బయట రెంట్ తీసుకొచ్చిన డ్రెస్ వేసుకొని ఆయన లోపలికి వెళ్ళిపోయి రీల్స్ చేసుకోవడము, రకరకాలుగా ఆ వీడియో వైరల్ అయిన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు? ఇది నిజంగానే ముఖ్యమంత్రికో లేకపోతే మంత్రివర్గానికో సెక్రటరియట్లో ఉన్నటువంటి ఓవరాల్ క్యాబినెట్కో థ్రెట్గానే భావించాలా? కీలకమైనటువంటి శాఖలు అక్కడ నుంచి పనిచేస్తాయి. అన్ని కీలక శాఖల మంత్రులంతా కూడా రోజువారీగా అక్కడ రివ్యూలు చేస్తూ ఉంటారు, సమావేశాలు ఏర్పడేస్తారు, ముఖ్యమంత్రి రివ్యూలు ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారులు భారీ భద్రత నడుమ ఉండేటువంటి సచివాలయంలోకి ఒక ఫేక్ పోలీస్, అంటే విజిటర్ పాస్ మీద వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. నిఖిల్ అనేటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళిన తర్వాత డ్రెస్ మార్చుకోవడం, అక్కడే రీల్స్ చేయడము, దాంట్లో డైరెక్ట్గా ముఖ్యమంత్రి డైలీ రాడు కాబట్టి మీకు ఏమైనా పనులుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అనేటువంటిది. కేవలం ముఖ్యమంత్రికి సంబంధించిన పనులే కాదు, ఇంకా ఇతరత్ర పనులు ఏమున్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఏ అంశాలపైన అనేటువంటిది రీల్ చేసి బయట వైరల్ చేయడం, అది పెద్ద ఎత్తున చర్చనీయాంశం కావడం ప్రస్తుతం పరాలలో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన పైన ఇక్కడనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి గద్వాలకు సంబంధించినటువంటి నిఖిల్ పైన. ఇంకెక్కడెక్కడ మోసాలు చేశాడు, ఏం జరిగింది, ఆ రీల్ చేయడానికి వెళ్ళగల రీజన్ ఏంది, లోపలికి కేవలం విజిటర్ పాసు స్వతహాగా వెళ్ళాడా, ఎవరితో సహాయం తీసుకొని లోపలికి వెళ్ళారా, లోపల ఎవరన్నా ఉన్నటువంటి వ్యక్తులు సహకరిస్తున్నారా ఆ వ్యక్తికి అనేటువంటిది పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారీ భద్రత ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక వాహనం లోపలికి వెళ్ళాలన్నా, ఒక పర్సన్ సెక్రటరీ లోపలికి వెళ్ళాలన్నా పైనుంచి అనుమతి రావాలి, లేదంటే విజిటర్ పాస్ ఇవ్వాలి. విజిటర్ పాస్ కంటే ముందు ఆధార్తో
అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఆ అనుమతి తీసుకున్న తర్వాతనే అక్కడ నుంచి అనుమతి వస్తేనే ఆ స్లిప్తో లోపలికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్